శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం. ఈ అవతారం ఎందుకు ఎత్తాడో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం హయగ్రీవుడనే రాక్షసుడు నివసించేవాడు. అతడు కశ్యప మహాముని, అతడి భార్య ధను దంపతుల పుత్రుడు. ప్రజలకు మానవత్వాన్ని వరంగా ప్రసాదించాడు కశ్యపుడు. ఇది ఇష్టంలేని హయగ్రీవుడు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. ఈ కారణంగా దానవులకు రాజుగా హయగ్రీవుడు సింహాసనాన్ని అధిరోహించాడు. సాధారణ ప్రజలు రాక్షసుల కంటే శక్తిమంతులు కాకుండా అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించాడు. శ్రీ మహావిష్ణువు 4 వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చాడని తెలుసుకుని వాటిని మానవులకు చెందకూడదని భావించి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు. వేదాలను ఎలాగైనా రాక్షసులకు దూరం చేయాలని విష్ణువు చేప రూపం ఎత్తి సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుడును సంహరించి వేదాలను తిరిగి సాధించాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం.